నా జీవితంలోనే పేదరికం లేని సమాజాన్ని చూస్తాను. ప్రతి ఒక్క పేదవాడికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జెండా పేదవాడికి అండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఇక్కడ మనం ఉన్న కేంద్ర సహకారం కూడా అవసరం. అందుకే ఎన్డీఏలో బీజేపీ గాని, జనసేన గాని, తెలుగుదేశం గాని ముగ్గురం కలిచాం. వచ్చేది కూటమి ప్రభుత్వమే, దాంట్లో అనుమానం లేదు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సైకో జగన్ కి స్థానం లేకుండా సమాజంలో చేయవలసిన బాధ్యత, అడ్డంకులు లేకుండా చేసుకునే కర్తవ్యం ప్రజలపైన ఉంది. ప్రజలు ఈ విషయం ఆలోచించాలని మరొకసారి కోరుతున్నా. అందుకే ఇప్పటికే ఈ కూటమి సూపర్ 6 ఇచ్చాం. ఒకటే చెప్తున్నా, ఈ సూపర్ 6 ఇంటింటికి తీసుకపోతే అవతల వాళ్లకు డిపాజిట్లు కూడా రావు. అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ, అదే మరి మేము ఏమి సంకల్పించామో తెలుసుకోవాల్సిందిగా తెలుగు జాతిని మొత్తం కోరుతున్నాం. ఇంకా వివిధ వర్గాలు ఉన్నాయి. ప్రభుత్వం అంటే ఒక సూపర్ 6 తోనే కాదు, సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, రోడ్లు వేయాలి, పెట్టుబడులు తేవాలి. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీ ఉంటారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళందరి కోసం తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొస్తాం. ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఏం చేయాలో అవి కూడా వర్కౌట్ చేస్తాం. అవన్నీ వర్కౌట్ చేసి కూడా వస్తాం. నేను అందుకే ఇంకో మాట కూడా చెప్పాను, మనందరం కష్టపడినా కొంతమంది కష్టపడలేని వాళ్ళు ఉంటారు. వృద్ధులు కానీ, వితంతులు కానీ, ఆధారం లేని వాళ్ళు. అలాంటి ఆధారం లేని వాళ్ళకి పెన్షన్ విధానం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు చూస్తే 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన పార్టీ, 10 రెట్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉంటాడు, నోరు ధరిస్తే అబద్ధాలు. ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మళ్లీ 4000 రూపాయలు ఇంటి దగ్గరకే మొదటి తారీఖున నేరుగా ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 4000 రూపాయలు కాకుండా ఎవరైనా నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ నెల కానీ 3 నెలల వరకు ఈ 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఫ్రంట్ తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇంకో పక్క వికలాంగులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 4000 రూపాయల నుంచి 6000 రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా తీసుకుంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇక్కడ. పాప వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఏం చెప్పారు వాలంటీర్స్ ని, వీళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళు ఉన్నారన్నాడు. మనం ఆ రోజు కూడా చెప్పాం, మీ పార్టీ కాదు, ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వాళ్ళు ఉపయోగించండి, రాజకీయాల కోసం కాదు, మీకు సేవ చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి చాలా స్పష్టంగా చెప్పాం. ఈ మధ్యకాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు, ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి, వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు. ఎవరు కూడా ఎక్కడ కూడా నేరుగా ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవా రాజకీయాలు చేశారు. ముసలి వాళ్ళని తీసుకొచ్చి మంచి ఎండలు నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని, మళ్లీ రమ్మని. దీంట్లో పండుటాకులు లాంటి వ్యక్తులు కొంతమంది చనిపోయారు. దాన్ని సేవ రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు ఇది కూడా అయింది. వాలంటీర్స్ అందరినీ కూడా రాజీనామాలు చేయమన్నాడు. రాజీనామాలు చేయమంటే మేమెందుకు చేస్తామని చాలా మంది రిఫ్యూజ్ చేశారు, చేయలేదు. మనం కూడా అప్పీల్ చేశాం, మీరు రాజీనామాలు చేయొద్దండి, మీరు వాలంటీర్లుగా ఉన్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే చెప్పాం. నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు. ఇది కొత్త వార్త. అంటే నువ్వేమైనా రద్దు చేసావా, రహస్య జీవో ఇష్యూ చేసావా? సమాధానం చెప్ప. నీకు సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా? లేకపోతే ఇంకో మాట చెప్పాడు, రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు. అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా. ఇన్ని రోజు అనుభవం పోయింది వాళ్ళకు. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్లు? మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, అవకాశవాద రాజకీయం చేస్తున్నావు. ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చావు. ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నారు. రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు. కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఎంఏలు చేశారు, కొంతమంది ఎంటెక్లు బీటెక్లు చేశారు, చదువుకొని వచ్చారు. కనీసం ఇంట్లో ఉంటాం, తల్లి తండ్రిని చూసుకుంటాం, ఒక 5000 రూపాయలు వస్తుంది, ఒక పని ఉంటుందని చెప్పొస్తే వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపించి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడ ఉద్యోగం రాదు. ఈ ఉద్యోగం పోతుంది, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు, క్రిమినల్ కేసులు ఉంటాయి. ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్. అందుకే తెలుగుదేశం, అదే మరి ఎన్డీఏ, మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం. 5000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రం హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య. 10,000 నుంచి 50,000, 1,00,000 రూపాయలు సంపాదించుకునే శక్తి, తెలివితేటలు మీకుంది. మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తారని, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తామని. ఏ 2,66,000 మందిలో చదువుకున్న ఉంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ చెప్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, తప్పుడు పనులు చేసి
జైలుకు పోయి మీ జీవితాలను ఖరాబ్ చేసుకుంటారా? ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ కెరీర్ బిల్డప్ చేసుకుంటారా? ఈ రెండే మీ ముందుండే సమస్యలు. ముఖ్యమంత్రి చెప్పాడు మీ వ్యవస్థ లేదని, మళ్ళీ వస్తే మళ్ళా సంతకం పెడతాడు. వచ్చేది లేదు, సచ్చేది లేదు, నమ్మి మోసపోవద్దని వాలంటీర్స్ అందరికీ చెప్తున్నా. మిమ్మల్ని ఏమీ చేయలేరు. గవర్నమెంట్ లో ఉద్యోగం ఇస్తాం, మేము తీసేస్తామా? ఎందుకు తీసేయాలి? అవకాశం వచ్చింది, మాట్లాడితే నేను ఇచ్చాను అన్నాడు. నువ్వు ఇచ్చేదేంటి? నువ్వు ఇవ్వడం ఏంటి? ఆ వ్యవహారం ఏంటి? పెన్షన్ నేను ఇచ్చాను, నువ్వు ఇచ్చేదేంటి? ఎవరు కట్టారు ట్యాక్స్? మీ తాత డబ్బులు అయితే, మీ జాగీరా, మీ నాన్న ఇచ్చిన డబ్బులు అయితే. ఏమన్నా వ్యవసాయం చేసావా? నీ భారతీయ సిమెంట్ నుంచి ఇస్తున్నావా? కాదు, నేను కట్టిన పన్నుల నుంచే ఇవన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు. లేకుంటే మా మీద అప్పు తీసుకొచ్చి నువ్వు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నావు. సంపద సృష్టించిన తెలియనట్టు వ్యక్తి నువ్వు, ఆదాయం సాధించలేని వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాను. అదే చెప్పా, నేను అప్పులు చేయడం కాదు, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, మీ నెత్తిన అప్పుల భారం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.